ఆ కథని పరిచయం చేసింది కథని ముందుకు తీసుకెళ్లే ముఖ్య భూమికని పోషించే కథానాయకుడి యొక్క పాత్రధారుణ్ణి పరిచయం చేశాను. పేరుని అతని ముఖ చిత్రాన్ని అన్ని పరిచయం చేస్తాను. మీరందరూ కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. రెండోది, కథానాయకుని కూడా ఒక మంచి విశేషమైన వేడుకలో ఆవిడని కూడా మీకు పరిచయం చేస్తాను. పేరుని, ఆవిడ యొక్క చిత్రాన్ని కూడా, ఆవిడని కూడా. అట్ ది సేమ్ టైం నా సినిమాలకి అసలైన హీరో హీరోయిన్లు సంగీతం, సాహిత్యం. ఈ సినిమాకి సంగీతం అనేది చాలా పెద్ద పీట అన్నమాట. నేను చేయబోయే ఈ బ్యానర్ మీద నేను చేయబోయే నా చిత్రానికి సంగీతం ఒక కొత్త సంగీతం. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇవన్నీ చెప్పడం అనేది, ఎందుకంటే ఇవన్నీ చెప్పిన కానీ ఏంటంటే రకరకాలుగా మాట్లాడుకోవడం జరుగుద్ది. నాకు సంగీతం అంటే చాలా పిచ్చి అనమాట. అంటే అందరూ, అంటే కేపాప్ కాడి నుంచి అన్ని రకాల వరల్డ్ రిలీజియన్, అన్ని రకాల సంగీతాలు, అది ఏఆర్ రెహమాన్ గారు కావచ్చు, ఇళయరాజా గారు కావచ్చు, నేను ఎంతో ఇష్టపడే కీరవాణి గారు కావచ్చు, నా అభిమాన దర్శకులు, సంగీత దర్శకులు కీరవాణి గారు కావచ్చు, ఎవరి మ్యూజిక్ అయినా వచ్చిన వెంటనే వింటాను. సంగీతం ఎప్పుడు కూడా ఒకసారి వినకూడదు. ఏ పాట అయినా సరే 2-3 సార్లు వింటే దాంట్లోని అసలైన పలుపు తెలుస్తుంటుంది. అలాంటి సంగీతం, సాహిత్యం వాళ్ళని పరిచయం చేసే వేదిక ఈ సినిమాకి ముఖ్యం అనమాట. ఎందుకంటే కొత్త వాళ్ళతో సినిమా తీసేటప్పుడు సంగీతం, సాహిత్యం అనేది నిజమైన హీరోయిన్ల కింద లెక్క నా దృష్టిలో. వాళ్ళిద్దరూ ఎవరు, ఆ కథానాయకుడు ఎవరు, సాహిత్యం అనే కథానాయకు ఎవరు అనేది కూడా వాళ్ళ ద్వారానే ఒక మంచి వేదికలో మిమ్మల్ని పరిచయం చేయడం జరుగుద్ది. అది ఒక ముఖ్యమైన విశేషం. వాళ్ళు మాత్రం మహానుభావులు. ఈ సినిమాకి వాళ్ళు మహానుభావులు అవుతారు. నేను ప్రకటించిన వాళ్ళు, వాళ్ళ యొక్క నాలెడ్జి, జ్ఞానము, విజ్ఞానము ఈ సినిమాకి కొండంత అండా, శ్రీరామ రక్షగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళే నడిపించాలి ఈ సినిమాని. అంతటి బరువు బాధ్యతలు వాళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళని కూడా నేను ఎప్పటికీ ఈ సినిమాకి సాహిత్యాన్ని, సంగీతాన్ని అందించే ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవితాంతం ఉన్నప్పుడు ఉంటాను. అంతటి విశేషం ఉంది ఈ సినిమాలో. వాళ్ళ ప్రాముఖ్యత, వాళ్ళ పాత్ర అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఒక ఫోటో